నా కూతురిని నాకివ్వకుండా గేమ్ ఆడావు. ఇప్పుడు నా వంతొచ్చింది. ఇక మన మధ్య చర్చల్లేవు. వార్ స్టార్ట్ అయింది. రాయ్, నా కూతురినివ్వు, నీ కొడుకుని తీసుకెళ్ళు. ఇప్పుడు టైం విలువ నాకంటే నీకే బాగా తెలుసమ్మర్. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. 1:50 ఇంజెక్షన్ చేయకపోతే నీ కొడుకు చనిపోతాడు. ఆక్సిజన్ పైప్ తీసేస్తే ఇప్పుడే పోతాడు. రాయ్, నా కొడుకు ఏమైనా అయిందో? అమర్, ఏమీ కాకూడదని చెప్తున్నా. త్వరపడు అమర్. కాల్ యూ లేటర్ అమరేంద్ర. బాయ్. హే, హలో హలో. షిట్. ఇంకో 2 seconds కాల్ హోల్డ్ చేస్తుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికేది సార్. బట్ సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ దొరికింది సార్. ఆ టవర్ చుట్టుపక్కలే ఉన్నాడు సార్ వాడు. ఇమీడియట్గా మన వాళ్ళందరికీ ఆ టవర్ లొకేషన్ పంపించి ఆ చుట్టుపక్కల ఇళ్లలో వెతకమని చెప్పు సూర్య. ఓకే సార్. హలో, త్వరగా సెర్చ్ చేయండి. ఓకే సార్, అంజు పాపని రణవీర్కి అప్పగిస్తారా సార్? అంజుని ఎలా ఇస్తాను రాతోడ్? మరి అంజు పాపని ఇవ్వకపోతే వాడు ఆకాష్ బాబుని ఇవ్వడు కదా సార్? టైం అయ్యేలోపు వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. ఏమో సార్, నాకు భయం వేస్తుంది. ఆకాష్ బాబు కోసం అంజు పాపను వదులుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. నేను ఆరోగ్యం మాటిచ్చాను రాతోడ్, నా 4 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని. అంజు కూడా నా కూతురే, తను కూడా నా బాధ్యతే. ఆకాష్తో పాటు అంజుని కూడా కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆకాష్ని మిస్ అవ్వను, అంజుని మిస్ చేసుకోను. నా ప్రాణం పోయినా ఆరుకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. అంకుల్, మీరెప్పుడొచ్చారు? నన్ను చూడటానికి వచ్చారా? డాడ్ మిస్ అమ్మ ఎక్కడా? ఇది హాస్పిటల్లో లేదేంటి? నేను ఎక్కడున్నా అంకుల్? పేరు చెప్పకూడని ఒక ప్లేస్లో ఉన్నాం బాబు. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను. ఎందుకు అంకుల్? డాడ్ మిస్ అమ్మ ఎక్కడా? వాళ్ళని పిలవండి. వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు. వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నట్టు తెలియదు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంకుల్? నేను మీ డాడీ ఒక గేమ్ ఆడుతున్నాం. గేమా? ఏం గేమ్ అంకుల్? అవన్నీ నీకెందుకు, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. నాకిక్కడ సరిగ్గా బ్రీత్ అందట్లేదు అంకుల్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. గేమ్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. నీకు ఇచ్చిన మెడిసిన్ పవర్ తగ్గిపోతుంది, అందుకే నీకు బ్రీత్ అందట్లేదు. నన్ను మీరు కిడ్నాప్ చేశారా అంకుల్? మీ నాన్నే అనుకున్నా. నువ్వు కూడా స్మార్ట్ ఏంట్రా? అవునులే, సేమ్ బ్లడ్ కదా. నన్నెందుకు కిడ్నాప్ చేశారు అంకుల్? నాకు కావాల్సింది ఒకటి మీ నాన్న దగ్గరుంది. అది నాకిచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పాను. అదే గేమ్. ప్లీజ్ అంకుల్, నాకు బ్రీత్ అందట్లేదు.
నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది నా చేతుల్లో లేదురా, మీ నాన్న చేతుల్లో ఉంది. నీ మీద మీ నాన్నకి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ప్లీజ్ అంకుల్, నాకు ఏదో అవుతుంది. ఏం లేదురా, ఇంకో 1:40 నీకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు. ఐ డోంట్ వాంట్ టు డై అంకుల్. నన్ను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంకుల్. మీరు ఏదడిగినా మా డాడీ ఇస్తారు. నేను అడిగింది మీ నాన్న ఇచ్చాకే నిన్ను హాస్పిటల్కి పంపిస్తా. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలిపెట్టండి. రేయ్, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అరిచి గోల చేసి ఉన్న ఊపిరి ఎందుకు పోగొట్టుకుంటావు? నోరు మూసుకుని ఆక్సిజన్ పెట్టుకుని పడుకో. మనోహరి, భాగ్య వస్తుంది. మిస్ అమ్మ వస్తుందా? అమ్మ వస్తుందా? మిస్ అమ్మ, అమ్మ, మిస్ అమ్మ. ఆకాష్కి ఎలా ఉంది మిస్ అమ్మా? ఆకాష్ బానే ఉన్నాడు ఆనంద్, రికవర్ అవుతున్నాడు. ఆకాష్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా మిస్ అమ్మ? అవునవును, మీరెందుకు అలా అడుగుతున్నారు? ఎవరో కిడ్నాప్ అయ్యారని నైట్ రాథోడ్ అంకుల్ కంగారుగా వెళ్ళిపోయాడమ్మా. ఎవరు కిడ్నాప్ అయ్యారని అడిగితే రాథోడ్ సరిగ్గా చెప్పలేదు. ఆర్మీ ఆపరేషన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మనోహరి ఆంటీని అడిగితే నా మీద కోప్పడింది మిస్ అమ్మ. నాకు భయం వేసింది. ఏంటి మనోహరి, అంజు మీద కోప్పడ్డావా? లేదు బాగే, అప్పుడు నేను ఏదో టెన్షన్లో ఉండి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను అంతే. నువ్వేంటి యాదమ్మా, పిల్లలు నైట్ భోజనం చేయలేదంట, సరిగ్గా నిద్రపోలేదంట, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నేను డిన్నర్ రెడీ చేశాను మేడం. వాళ్లే ఆకాష్ మీద బెంగ పెట్టుకుని భోజనం చేయలేదు. ఇప్పుడు తింటారు, త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. వెళ్ళు.